కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ నెలలో జరగబోయేది ఇదే. తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది. ఇలా జరుగుతుందని మాత్రం మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. మరి ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇంకెలాంటి ఆసక్తికరమైన సంఘటనలు వీరి జీవితంలో ఎదురు కాబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. లక్షణ రీత్యా ఈ ధనుస్సు రాశి స్థిరమైంది అంటే ఈ రాశి వారి యొక్క అంచనాలు, నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితత్వంతో ఉంటాయి. వీరి ధోరణి ఎవరు కూడా కనిపెట్టలేరు. వీరి మనస్తత్వం ఇక చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరినైనా సరే జాలి గుణంతోనూ అలాగే బాధగా వీరు ఇక చూస్తూ ఉంటారు. అయితే వీరు ఇక ధనుస్సు రాశి వారు బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారు రహస్యంగా వ్యవహారాలు ఇక చట్టబెట్టుకుంటారు. ఏమి జరిగిపోయినవి, ఏమి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్లడం జరుగుతుంది. వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వీళ్లకు స్పష్టంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. వీరు ఎవరినైనా సరే వారి దారిలోకి తెచ్చుకోగలరు. అంటే మంచి మాట, అలాగే వీళ్ళు చేసే స్నేహం వల్ల అందరూ కూడా వీళ్ళతో స్నేహం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. మీరు కేవలం చూడ్డానికి మాత్రమే కాదండి, ఖచ్చితంగా ఇతరులు చూడగానే వారికి కష్టాలను సైతం వీళ్లతో పంచుకునే విధంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు రహస్య స్వభావులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వేరెవరికి చెప్పే అవకాశమే ఉండదు. ఇతర విషయాలని గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు వీళ్ళ దగ్గర కొన్ని వినూతనమైనటువంటి పద్ధతులు ఉంటాయి. వీరి వల్ల అంటే మీరు ఎక్కువగా అబద్ధాలు చెప్పడం కూడా కష్టమే అని చెప్పుకోవచ్చు. కనుక ఇతరులు చెప్పే విషయాలలో నిజాన్ని కూడా చాలా తేలికగా గ్రహిస్తూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి భూమి, వాహన యంత్రం ఈ సంబంధించిన వృత్తి, వ్యాపారాలు ఎక్కువగా కలిసి వస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదే విధంగా వీరి యొక్క వైవాహిక జీవితానికి ముందు చేసినటువంటి కొన్ని సంఘటనలు వీరి జీవితానికి అలాగే జీవితంలోకి మంచి దారి తీస్తూ ఉంటాయి. ఈ రాశి వారి బాల్యంలో జీవనశైలికి, యుక్త వయసులో ఉన్న జీవనశైలికి చాలా తేడా ఉంటుందండి. ధైర్య సాహసాలతో తీసుకున్న నిర్ణయాలు ఈ ధనుస్సు రాశి వారి జీవితంలో మంచి మలుపులకు దారి తీస్తాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా సాధిస్తారు. జరిగిపోయిన విషయాల గురించి అస్సలు ఆలోచించే తత్వమైతే ధనుస్సు రాశి వారికి ఉండదు. ఎందుకంటే గత అనే తరుణంలో వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కావున జరిగిపోయిన దాని గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచించే అవకాశమే లేదు. అయితే జరగవలసినటువంటి విషయాల గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క సామాన్య ఫలితాలు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా కెరీర్ పరంగా పని భారం ఎక్కువ అవుతుంది. మానసిక ఒత్తిడి, అలాగే ఉద్యోగాల్లో చాలా మానసికంగా అలసిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నెలలో కొన్ని అదనపు బాధ్యతలు కూడా చేపట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పదవి ఉన్నతి, అలాగే ఉన్నతాధికారులతో మంచితనంతో మీకు ప్రమోషన్ కూడా ఖచ్చితంగా త్వరలోనే రాబోతుందనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే మీ వల్ల మీరే నష్టపోయే అవకాశం ఉంది. దీనికి గల కారణం ఏంటంటే మీరు మీ యొక్క ఉన్నతాధికారులతో గొడవ పడడం, అలాగే వాళ్లతో
వాళ్ళతో విచక్షణ రహితంగా గొడవ పడడం వల్ల మిమ్మల్ని ప్లేస్ లో ప్రమోషన్ చేయాల్సిన వేరే వ్యక్తి రావచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళతో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సంతానం కోసం ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా శుభ పరిణామాలు త్వరలోనే రాబోతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. మీ ఉద్యోగంలో సమస్యలు త్వరలోనే తగ్గబోయే అవకాశం ఉంది. రెండో వారం తర్వాత ఖచ్చితంగా పదోన్నతి వస్తుంది. పని భారం కూడా తగ్గడం జరుగుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. పరంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో సాధారణంగా ఉంటుంది. కుటుంబం, పిల్లల ఆరోగ్యం కారణంగా ఊహించని ఖర్చులు ఎక్కువవుతాయి. బిల్లులు చెల్లించడం లేదా ఫైన్లు కట్టాల్సి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఖర్చు పెట్టే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో బంధుమిత్రుల నుంచి కొంత ఆర్థిక సహాయం లభించడం జరుగుతుంది. ఈ నెల కుటుంబ పరంగా సాధారణంగా ఉంటుంది. మీరు ఒక కుటుంబ సహ కార్యక్రమానికి హాజరవుతారు. అదే విధంగా బంధువులు ఇంటికి వెళ్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో సరైన సత్సంబాలు కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఎంత వీలైతే అంత త్వరగా నివారించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద గొడవలకు దిగడం లాంటివి చేయొద్దు. అలాగే మనస్పర్ధలు అనేవి కుటుంబ సభ్యులతో చాలా ఎక్కువగా సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ నెలలో మీకు ఓ ప్రమాదం కూడా పొంచి ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్, అలాగే బైక్ మీద కాకుండా ఇతర వాహనాలు అంటే కార్ లాంటివి వెళ్తే సురక్షితమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3వ వారంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేనిచో మీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. కావున ఆచితూచి వాహన ప్రమాదం ఉన్నందున మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం చాలా మంచిదని మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా త్వరలోనే మీరు ఒక మంచి వ్యవహారంలో వెళ్ళబోతున్నారు. అలాగే మీ వ్యాపార ఆర్థిక పరిస్థితులు కూడా చక్కబడే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే ఎవరైతే వివాహం కోసం వెయిట్ చేస్తున్నారో ఏప్రిల్ నెలలో మీకు శుభ ఫలితాలు వచ్చాయనేది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఎందుకంటే ఏప్రిల్ నెలలో ముఖ్యంగా మీరు ఉన్నత విద్య కోసం వెళ్తున్నా లేదంటే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వాటిని పూర్తి చేయడంలోనూ లేదా సమర్పించడంలోనూ మీరు చేసేటువంటి కొన్ని చిన్న తప్పుల వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆలస్యం గాని ఆ ఉద్యోగ అవకాశమే మీకు లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నెలలో సానుకూల ఫలితాలు అనేవి కనిపిస్తుంది. అదే విధంగా మీరు ఇంకా మీకు సంబంధించినటువంటి సత్సంబంధాలు ఎక్కువగా ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ సమయంలో వివాహం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉండండి. మిమ్మల్ని వెతుక్కుంటూ మంచి సంబంధం అయితే ఖచ్చితంగా వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 37 మరియు 9, 4, 5, 6 మాత్రం ఆ శుభ సంఖ్యలో సోమవారం, మంగళవారం, గురువారం ధనుసు రాశి వారికి శుభప్రదమైనటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో మీరు ఏదైనా కొత్త పనులు, ఆర్థిక కార్యక్రమాలను స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అని మాత్రం మర్చిపోవద్దు. మీకు చూసుకున్నట్లయితే ఎర్రని బియ్యాన్ని వేసి ఈ నీటిని ఎప్పుడైనా సరే ప్రతిరోజు సూర్యునికి సమర్పించండి. శ్రీ మహాలక్ష్మి మంత్రాలు ప్రతిరోజు పఠించండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. శుభమస్తు.